రీసెంట్గా విలేజ్ నుంచి వచ్చానండి. నేను ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మీరు ఫ్రెండ్ అయితే ఆ కాఫీ షాప్లో కాఫీ తాగకుండా మాట్లాడదామని. ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరు? ప్రశాంతంగా ఉన్న మా జీవితాన్ని కిలికేసి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ వీలు ఉండే, ఇక వీలు కుదరదే మా కాఫీ తాగకుండా చెప్తా, కాఫీ తాగకుండా మాట్లాడదాం. వస్తారా? మీకేం అభ్యంతరం లేకుండా సార్, అందుకని మిమ్మల్ని అడిగాను. కార్నర్లో కాఫీ షాప్ వేడి వేడిగా విసిలేసే. మీరు ఏమనుకోకపోతే మీరు కొంచెం ఫ్రీగా ఉంటే ఒక కప్పు కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం. అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. దిస్ ఈస్ వినయ్ కన్నా. ఈరోజు మనం చేసే ఫ్రాంక్ ఏంటంటే, తెలియని అమ్మాయిలతో, క్యూట్ అమ్మాయిలతో కాఫీకి రమ్మంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే టార్గెట్ ఏంటంటే 2000 లైక్ పూర్తి చేయాలి. దాన్ని త్వరగా పూర్తి చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా నొక్కండి. లెట్స్ గో. మైండ్కి అండి. నరేష్ ఇన్స్టిట్యూట్ తెలుసా? ఎక్కడ సైడ్? నువ్వు ఇట్లా వెళ్ళి అటు సైడ్ స్ట్రైట్కి వెళ్ళినావు, అక్కడ మైత్రివనం సిగ్నల్ వస్తుంది. ఓకే, అటు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అవునండి. నేను నిన్ననే అండి విలేజ్ నుంచి వచ్చాను సిటీకి. నాకు ఏమో అర్థం కావట్లేదు ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలో. ఇలా వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళు. ఓకే, రైట్కి స్ట్రైట్గా వెళ్ళు. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత అక్కడ సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ వచ్చిన తర్వాత అక్కడ మైత్రివనం బిల్డింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే. ఆ బిల్డింగ్ వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళాలి, ఇక్కడే సిగ్నల్ ఉంటుంది. ఓకే, అంటే మీకు ఏమైనా జావా గురించి ఏమైనా ఐడియా ఉందా? జావా గురించి ఐడియా ఉందా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తారా? మరి డౌట్స్, నాకు ఏమైనా డౌట్స్ వస్తే చెప్తారా? అంటే ఇక్కడ వీలు ఉండే, ఇక వీలు కుదరదే మా కాఫీ తాగకుండా చెప్తా, కాఫీ తాగకుండా మాట్లాడదాం. వస్తారా? మీకేం అభ్యంతరం లేకుండా. అంటే ఓకే, అందులో ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారేమో. నాకు ఇక్కడ ఎవరు తెలియదు, మీరు చూస్తే మంచి వాళ్ళకి కనిపించారు. ఏ కోర్స్ చేయాలో తెలియట్లేదు. కాఫీ తాగుకుంటూ మాట్లాడుకుందామా? అంటే నాకు తెలియదండి, అంత నాలెడ్జ్ లేదు. మీరు చూస్తే నాలెడ్జ్ లాగా ఉన్నారు, నాలెడ్జ్ బాగున్నట్లుంది, అందుకని. నువ్వు కాఫీ షాప్ వెళితే ఆ కప్పు నేనే. ఇక్కడ మైండ్ క్యూ ఇన్స్టిట్యూట్ తెలుసా మీకు? మైండ్ క్యూ మెయిన్ రోడ్ మీద. నేను రీసెంట్గా విలేజ్ నుంచి వచ్చానండి. నేను ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మీరు ఫ్రెండ్ అయితే ఆ కాఫీ షాప్లో కాఫీ తాగకుండా మాట్లాడదామని. హలో మేడం, మీరు టీవీలో మా టీవీలో వచ్చేది బిగ్ బాస్ 3 చూస్తారా? సీజన్ 3 చూస్తారా? అంటే నిన్న నైట్ షో అయింది కదండి. హలో అండి, భయపడకండి, నేను ఏదో అడుగుతున్నాను చూసిన. హలో అండి, భయపడకండి, నేను ఏదో అడుగుతున్నాను చూసిన. అయితే నిన్న నైట్ వచ్చింది కదా షో, టెలికాస్ట్ అయింది కదా. అయితే మా ఇంట్లో ఏమైందేమో ప్రాబ్లం వచ్చి కరెంట్ పోయింది, నేను చూడలేకపోయినా. మీరు కొంచెం నిన్న జరిగింది ఏంటో చెప్తారా? అదే చూసానన్నారు కదా అండి. పోనీ మొన్న జరిగింది ఏంటో చెప్పండి. అరే చెప్పొచ్చు కదా అండి. కూర్చొని మాట్లాడదాం కాఫీ తాగుతుంటా, ప్లీజ్ అండి. ఫ్రెండ్షిప్ చేయండి. రూల్ లేదు కాదండి, మీరు ఇప్పుడు చెప్తారు వెళ్ళిపోతారు, మళ్ళీ తర్వాత ఎవరు చెప్పారు కదా, ఒంటరిగా అయిపోతారా? అనుకోకండి, ముందు ఎలా తెలుసుకోవాలో ట్రై చేయండి, అంతేగాని ఎందుకు అలా అనుకుంటారు. చూడండి, వచ్చారు, ఇంత దూరం వచ్చారు, ఎలా ట్రై చేయాలా అంటే ఫ్రెండ్షిప్ అయితే మాత్రం చేయాలా మీరు? ఎందుకంటే ఓకే 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 సారీ అండి. ఇక్కడ ప్రాంక్ అండి, అక్కడ ప్రాంక్ పెట్టాను. ఇక్కడ తెలిసిన వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, గర్ల్స్ కూడా లేరు. మీ గ్యాంగ్లో నన్ను తీర్చుకోరా ఫ్రెండ్ లాగా? మీ గ్యాంగ్లో నన్ను తీర్చుకోండి. ఫ్రెండ్స్ నాకు ఎవరు లేరు, గర్ల్స్. రావచ్చు కదండి, ఒక చిన్న కాఫీ తాగకుండా ఫ్రెండ్స్ అవుదాం మనం. వాట్ ఈస్ దిస్? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. కారు వస్తుంది పక్కకు, ఇక్కడ మైండ్ క్యూ. నరేష్ ఇన్స్టిట్యూట్ తెలుసా? ఓకే ఓకే. మీకు జావా గురించి ఏమైనా ఐడియా ఉందా? జావా ఓకే ఓకే. అంటే నేను రీసెంట్గా ఎంటెక్ పూర్తి చేసి ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను విలేజ్ నుంచి రీసెంట్గా. నాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరండి, అంటే ఎవరు చెప్పట్లేదు. అప్పటి నుంచి అడుగుతుంటే చాలా 1 అవర్ నుంచి ఉన్నాను. మీరు కనిపించారు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు ముగ్గురు ఫ్రెండ్సా? యాక్చువల్లీ అయితే నాకు బాయ్స్లో ఫ్రెండ్స్ లేరు, నేను మీ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చా? ఏ లేదు, అర్థమైపోయిందా?
హలో అండి, ఇక్కడ మైండ్ క్యూ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందో తెలుసా మీకు? మైండ్ క్యూ ఇటు కాదు, అటు సైడ్ వెళ్ళాలి. ఎస్ఆర్ నగర్ సైడ్ ఉందా? మీకు జావా గురించి ఏమైనా ఐడియా ఉందా? జావా గురించి అంటే నాది రీసెంట్గా ఎంటెక్ పూర్తయిందండి. ఎంటెక్ పూర్తయింది, నేను నల్గొండ నుంచి ఇక్కడ రీసెంట్గా వస్తున్నాను. నాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు చెప్తారేమో అని. మీకు ఏం అభ్యంతరం లేకపోతే చిన్న కాఫీ తాగకుండా మాట్లాడదాం. అని నాకు తెలియదండి, నేను రీసెంట్గా వచ్చాను ఇక్కడికి. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు లేరు. అందుకని మీరు కొంచెం హెల్ప్ చేశారనుకో. మీరు చూస్తే చాలా తెలివైన వాళ్ళలాగా ఉన్నారు. నమస్కారం అండి. మీకు జావా గురించి కూడా తెలుసు అంటున్నారు. తెలిసే నేను చెప్పలేదు, క్లాసులకి వెళ్ళి నేనే వస్తున్నాను. ఇక్కడ రండి, పక్కకి రండి. అవును, జాయిన్ అవ్వండి వెళ్ళి. ప్లీజ్. నాకు టైం అవుతుంది ఇంటికల్లా. ఎందుకంటే అలా చేస్తున్నారు? కొత్త వాళ్ళు మాకేం తెలియదని మిమ్మల్ని హెల్ప్ కోసం అడిగితే. వద్దులేండి, ఎవరు నేను అడగని చెప్తారు. ఓకే సారీ అండి, ఫ్రాంక్ అండి. హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అక్కడ. తిరువణం ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోండి. ఇట్లా షార్ట్ కట్ ఏం లేదా? లేదు, దగ్గరే ఉంటుంది. అవునా? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది, అమ్మాయితో కప్ కాఫీ తాగాలని. నీకు భయం, నన్ను చూస్తే భయం. నా గ్రేస్, చామ్, కరేజ్ ఇవన్నీ చూసి నా వల్ల పడిపోతానని భయం. అవునా? కాదంటే ప్రూవ్ చేసుకో. ఏ విధంగా? నాతో కలిసి కాఫీ తాగు. అయితే ఏమంటారు, నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందండి. అంటే ఒక క్యూట్ అందమైన అమ్మాయి వెంబడే కాఫీ తాగుదామని. మీరు బాగున్నారు, అందుకని మీరు వస్తారేమో అని. రావచ్చు కదండి? మీరు చూస్తే చాలా అందంగా అనిపిస్తున్నారు, రావచ్చు కదండి? అంటే మీరు అందంగా లేరా చెప్పండి? ఇదిగో అస్తమానం ఏడిపించావంటే నా ఒళ్ళు మండిపోతుంది. ఇక్కడ నరేష్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ? నరేష్ స్ట్రైట్ లెఫ్టా? ఎడ్జ్లో ఉంటుంది. అవునా? ఎడ్జ్లో ఉంటుంది. మీ ఇద్దరు ఫ్రెండ్సా? అవునా? ఓకే, నైస్. యాక్చువల్గా అయితే నాకు బాయ్స్లో నా ఫ్రెండ్స్ ఎవరు లేరు. నా బాయ్స్ ఫ్రెండ్స్ చాలా ఇష్టం. అందుకే అని చెప్పి మీ గ్రూప్లో నేను జాయిన్ చేసుకుంటారా? ఓకే, చాయ్ తాగుదాం. సరే, పైసలు మాత్రం నువ్వే పెట్టుకోవాలి, ముందుగానే చెప్తాను. పక్కా కదా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నరేష్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉన్నాను? నరేష్ ఇన్స్టిట్యూట్. అవునా? ఇక్కడ బాగా ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే నాది ఇది కొత్తగా వచ్చాను నేను హైదరాబాద్కి. అందుకే అని చెప్పి నాది డిగ్రీ అయిపోయింది. సాఫ్ట్వేర్ కోసం ట్రై చేస్తున్నాను. సాఫ్ట్వేర్. అవును. నేనైతే ఇక్కడ అవీనా అని ఉంది ఇన్స్టిట్యూట్. అవునా? మీరు ఫ్రీగా ఉంటే వీ డోంట్ మైండ్ ఒక కప్పు కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఎక్కడ ఉంది? ఇక్కడనే అక్కడ ముందర స్టార్టింగ్ ఇట్లా ముందర పోతే ఒక హోటల్ ఉంది అక్కడ. దాని ముందర ఉంది అవీనా టెక్నాలజీస్ అని. అవునా? ఇప్పుడు మనం ఏ కోర్స్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటే నాకు కొంచెం సజెస్ట్ చేస్తారా? డిగ్రీ చేసినారా కదా మీరు? డిగ్రీ చేసాను. డిగ్రీ చేసేసిన ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నా. అవునా? ఎంబీఏ దాంతో ఇది FICO అని ఎంఎస్ ఆఫీస్. యాక్చువల్గా అయితే నేను సిటీ కొత్తగా వచ్చాను, అందుకే అని చెప్పి ఈ డోంట్ మైండ్ ఫ్రీగా ఉంటే కప్పు కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? ఐడియా లేదా? కొంచెం గుర్తు పోనీ ఇంకేమైనా ఉంటే చెప్తారా? కొంచెం సజెస్ట్ చేస్తారా? అదే జావాకి సాఫ్ట్వేర్ సంబంధించిన ఉంటాయి కదండి. కోర్స్ నాది ఇంటర్ అయిపోయింది. అవునా? మీరు ఏమనుకోకపోతే మీరు కొంచెం ఫ్రీగా ఉంటే ఒక కప్పు కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం. ఆఫీస్ లేట్ అయిపోయిందా? మొబైల్ నెంబరా? చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసి మీరు ఎంతగానో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేను మీకు ఇచ్చిన 2000 లైక్స్ టార్గెట్ త్వరగా పూర్తి చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్, మీరు ఇచ్చే లైక్స్ వల్లనే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అన్నిటికంటే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ బటన్ని నొక్కండి. బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.